మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితక్క ఇయ్యాల మనగాని పడకం పడ్డది పేపర్లో చూడురి ఎంత ముందుకు వచ్చింది. ఏమంటుంది ఏమంటే అహంకారంతోనే అధికారం కోల్పోయారు. ఎవరు కోల్పోవచ్చు మరి అధికారం? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంట అహంకారంతో అధికారం కోల్పోయిరంట. నీకు దండం పెట్టాలక్క, నువ్వు ఒక్కదానవు చాలు పాడైపోను. బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం శత్రువులు కావడానికి నువ్వు ఒక్కదానవు చాలు. ఇక రేవంత్ రెడ్డి కూడా పెద్ద కష్టపడనక్కర్లేదు. రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బీజేపీలో అయినా ఎవరు కష్టపడనక్కర్లేదు. ఒక్క కల్వకుంట్ల కవితమ్మ ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏడు కాడికి సంకనాకి పోవడానికి. అహంకారంతోనే అధికారం కోల్పోయారు. ఇంకా 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు? ఏముంది చేయాలి? నోటఫీస్ ఆసుపత్రి ఏం చేయాలి? మీ అయ్య చేసిందిలే చేపింది లేదు. అందుకోసమనే మీ అయ్యని చేయవలసిన పని చేసిరు జనాలంతా కలిసి. ఉద్యమకారులను లెక్క పెట్టినాడు. అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరీరు. నిజంగా కూడా ఎవరైతే ఉద్యమాలు చేసిరో ఆ ఉద్యమకారులను మొత్తం పక్కకు పెట్టిరు. ఏప్పుడు సవన్నో పాట వాళ్ళే, నిజమైన ఉద్యమకారుల పక్కన పెట్టుకొని నీతి తప్పిన దొంగల ఎంట తిప్పుకుంటున్నావు అత్తుని బతుకు జడ అని ఏపురు సోమన్న పాట పాడిండు. నిజంగా ఇవాళ గుర్తుకొచ్చినట్టుంది కల్వకుంట్ల కవితమ్మకు. ఇవాళ చెప్తుంది ముచ్చట. అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా వచ్చి కేసీఆర్ పక్కన చేరీరు. మరి ఆయన సపోర్ట్ చేయలే. ఇవాళ మాత్రం చెప్పింది ఎప్పుడో ఓసారి. నిజం మాత్రం నిప్పు లాంటిది, ఎప్పటికున్నా కానీ కాలుతుంది అంటారు కదా, గది గిదే కావచ్చు. ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్ లేనే అనే పరిస్థితి ఏర్పడ్డదట. అప్పట్లో ఎవరు గెలిచినా, ఏ పార్టీలో గెలిచినా, టీడీపీలో గెలిచినా, కాంగ్రెస్లో గెలిచినా, బీజేపీలో గెలిచినా, ఎన్లో గెలిచినా కానీ బీఆర్ఎస్ పార్టీల్లోనే చేరుతారు అనేది పరిస్థితి చేరుకుందంట అప్పట్లో. అంటే గంత ఆశ చూపించిన అన్నట్టు వీళ్ళయ్యా. గంత ఆశ పెట్టి ఎన్లో గెలిచినా కానీ ఏమో శాస్త్రం ఉండే ఇక మూడు సామెత, ఇక బయట ఏ దొడ్లే కడితేది మా దొడ్లు ఇంత సరిపోద్ది అన్నట్టు. ఎన్లో గెలిచినా కానీ పాడైపోను వీళ్ళ పార్టీ వాళ్ళు కండవ కప్పేది మెడల మన బైరెగ్ కనుక గొలిసేస్తే గలగల గంట కట్టినట్టు గంట వేసి ఇక దొడ్లే దొయలేదు. ఇక పోరి అలా మొత్తుకో పోరి ఎటన్నా పడి సాగుపోరు అన్నట్టు కండవ కప్పిసి పెట్టేది వీళ్ళయ్యా. నేను జీ హుజూర్ అని అంటే అదే పార్టీలో ఉండేదాన్ని, ఏ సమస్య ఉండేది కాదు. ఈవనంట జీ హుజూర్ అని అంటే అదే పార్టీలో కొనసాగుతూ ఉంటూ ఏ సమస్య లేకుండా ఉండేదాన్ని. కానీ ఈమె ఏమన్నది? జీ హుజూర్ అనలేదంట, క్యా హుజూర్ క్యా బాతే అని అన్నదంట. అందుకోసమనే నన్ను పక్కన పెట్టేలా ఇలా బయట ఉన్నాను అంటుంది. నేను జీ హుజూర్ అనలేదు, క్యా హుజూర్ అని ప్రశ్నించే గొంతుక నాది. నేను ప్రశ్నించినందుకు నన్ను బయటికి నెట్టేసిరు, అందుకోసమనే గిట్ల ఉన్నా అని అంటుంది. అంటే అందులో ఉన్నోళ్ళు మొత్తం తరద పట్టుకొని తిరుగుతోళ్ళు అన్నట్టు లెక్క. నేను తరద పట్టుకొని తిరగటం అని కాదు, నేను ఉద్యమకారురాలని, నేను ప్రశ్నించే గొంతుకని, అందుకోసమనే నేను బయటకు వచ్చినా అని అన్నది. ఇంకా రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. రెడ్డి గారు అంటే వాళ్ళు మళ్ళా రేవంత్ రెడ్డికి చెప్తుంది, చెప్పగానే చెప్తుంది. రెడ్డి గారు జర ఉద్యమకారుల పట్ల వాళ్ళని జర దగ్గర తీసే ఉపాయం చేయి, వాళ్ళని గౌరవించే ఉపాయం చేయి, గట్లయితే బాగుంటుంది, లేకపోతే నీకు కూడా మయ్యకొచ్చిన గతే పడుతుంది అన్నట్టు చెప్పగానే చెప్తుంది. రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఇంకా చెప్పురు ముచ్చట. అహంకారంతో అధికారం కోల్పోయిరంట. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ గతికి వచ్చిందంటే అర్థమైందంటే ముఖ్యంగా అహంకారమేనుల్లా. అహంకారంతో ఎవరేం చేస్తారులే నన్ను, ఎవరేం చేస్తారు? ఉద్యోగస్తులా ఏం చేస్తారు? ఉద్యోగస్తులు పోలీసులా ఏం చేస్తారు? నన్ను నిరుద్యోగులా గాలెంత గల పీకుడెంత నన్ను ఏం చేస్తారు చెప్పు? నిరుద్యోగులంతా ఏసవో ఇంటోళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ చిన్నగా ఎంతో కొంత ఏలు పెట్టిన చేతలు ఎవరైతే తప్పితే వీళ్ళని నిజంగా కూడా పలానా డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని గౌరవిస్తామనే ఆలోచన ఏడ లేకుండే. ఎవరిని అడిగినా కూడా గాలెంత గాలకు పీకుడెంత గాలకు కథ ఎంత అన్న కాడికి తీసుకొచ్చిండు. తెలంగాణ కోసము ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేస్తే వాళ్ళందరినీ పక్కకు పెట్టి తెలంగాణ కోసము ఏది ఎవరైతే తెలంగాణ వద్దు నై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నోడేమో పక్కకు పోయిండు. నై తెలంగాణలో తీసుకొచ్చి వాళ్ళ మీద కండువలు కప్పి వాళ్ళకు బుగ్గకార్లలో తిప్పి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలుగా టికెట్ ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి దారి చేసిండు కేసీఆర్.
ఈ ముచ్చట నేనుగా చెప్పేది, స్వయాన కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మ చెప్పే ముచ్చట. నిజంగా ఇదే కదా వాస్తవం. మరి ఆయన కేసీఆర్ గారు చేసిన పొరపాటుకి ఇదే కదా. అందుకోసమనే యశవంటోళ్ళు కూడా వామ్మో ఈ సోపతి పాడైపోయి నీ సోపతి బాగలేదురా నాయన ఇన్నో కానీ ఇంకా ఏ పార్టీలన్నా ఉంటా నేను. కానీ బీజేపీకి పోతానికి కొంతమంది పోయిరు, కాంగ్రెస్ పోతానికి కొంతమంది పోయిరు, అట్టనన్నా ఉప్పిడు పాస ఉంటాం. కానీ ఏ పార్టీ మాకు అక్కర్లేదు అనుకొని ఇండిపెండెంట్గా న్యూట్రల్గా ఉంటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇచ్చిపెట్టిన వాళ్ళే ఉన్నారు. దానికి మనం చెప్పాల్సిన అబద్ధం ముచ్చట కాదు, స్వయాన కేసీఆర్ గారి బిడ్డ చెప్తున్నాం ముచ్చటే. ఇంకా చెప్పురు కథ. అందుకోసమనే ఎవరిది ఎప్పుడు అంటారు కదా, ఇప్పటిదిప్పుడే అన్నట్టు చేసుకున్నోనికి చేసుకున్నంత అన్నట్టు ఎవరెవరినైతే మీరు అవమానపరిచిరో, ఎవరెవరినైతే తెలంగాణ కోసం కొట్లాడిరో వాళ్ళందరికీ అవమానాలు ఆకలి అవమానాలతోటి వాళ్ళకు మొత్తం అలవటించిరో వాళ్ళందరూ ఉసురు తలిగి ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి లేని కేసు లేదు. కానీ అప్పట్లో చేసిన మీరు తప్పులన్నీ ఇవాళ ఉరితాడై ఉచ్చు బిగించుకొని రోజుకింత పార్టీ దిగజారుతందుకు దారి తీస్తుందని కల్వకుంట్ల కవితమ్మ చెప్పే ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. ఇకనైనా మేలుకొని జర ఉద్యమకారులను కానీ కష్టపడ్డోళ్ళను కానీ గుర్తుంచుకుంటే మంచిగుంటుందని ఆమె చిన్నపాటి సూచన ఇస్తుంది. కానీ అట్ట ఇయ్యరీలు ఎంతసేపటికి డబ్బులు ఓన్ దగ్గర ఎక్కున్నాయి, మందిని ఓడి మూస్తాడు, మందిని ఎత్తులో చెయ్యి ఓడి పెడతాడు, గానికే టికెట్లు ఇవ్వాలి, గాలినే ముందు తీసుకురావాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మాత్రం ఎన్నడుకున్నా కానీ అనగదొక్కాలని ఆలోచన ఉంది. కాబట్టి మీ పార్టీ మొత్తం భూస్థాపితం అయితందుకు దగ్గరలో పడ్డట్టుందని చెప్పకుంటేనే చెప్తుంది కల్వకుంట్ల కవితమ్మ. నేను చెప్పే ముచ్చట కాదు ప్రజలారా. ఇక ఉంటా మరి.